అరే కార్తీక్, హోలీ పండుగ వస్తుంది కదరా, హోలీకి మనం ఎలా ఎంజాయ్ చేద్దాం చెప్పు. మన దగ్గర డబ్బులు ఉంటే ఎలా అయినా ఎంజాయ్ చేయొచ్చురా, కానీ మన దగ్గర డబ్బులు లేవు కదా, హోలీ సెలబ్రేషన్ ఎలా చేద్దాం? ఇప్పుడు ఎలా రా మరి, మనకి డబ్బులు కావాలంటే ఎలా? పోనీ జాజిరి ఆడుదాం. మన దీపక్ గాడు వాడి ఫ్రెండ్స్ తో కలిసి ఆడుతున్నాడు తెలుసా, మనం కూడా అదే పని చేద్దాం. మంచి హోలీ రోజు సెలబ్రేషన్ చేసుకోవచ్చు, డబ్బులు కూడా చాలా వస్తాయి రా, చెప్పు ఏమంటావు? సరే కానీ మన దాంట్లో ఎవరున్నారు చెప్పు, మన ఇద్దరమేమి కదా. పోనీ మీ అక్క ఆడుతుందా? మీ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ మనం ఆడదాం. మన టీములో అమ్మాయిలు ఉంటే చాలా డబ్బులు వస్తాయిరా. అరే మీ అక్క ఆడుతుందో లేదో అడుగురా. ఏంటి దాన్న? నువ్వే అడుగురా ఒకసారి. కావ్య అక్క? కార్తీక్ ఏంటి చెప్పు. అదేం లేదక్క, హోలీకి గ్రాండ్ గా సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాం. అవునా, అయితే ఇప్పుడు ఏంటి నాతో ఎందుకు చెప్తున్నావు? అందుకు డబ్బులు కావాలి కదా, జాజిరి ఆడుదామని అనుకుంటున్నాం. మా టీంలోకి మీరు వస్తారా అక్క? ఏంటి అవునా, భలే వాడివే, నీకేం పని లేదు వాడికేం పని లేదు, అయినా నేనేంటి నా లెవెల్ ఏంటి? మీతోటి నేనెందుకు ఆడతానురా, బచ్చ పొరగళ్ళతోటి ఆడితే నా స్టేటస్ ఎక్కడ పోతుంది? నా ఇంటింటికి వెళ్ళి అడుక్కునే కర్మ నాకేం పట్టింది? చల్ దొబ్బై, నేను రానులే. అయినా ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, మీ టీంలో నేను అస్సలు జాయిన్ కాను. అయ్యో ఎందుకు అలా అంటున్నావు, నువ్వు ఆడితే నీకే కదా డబ్బులు వస్తాయి. చల్ పోరా దొబ్బై, అయినా నీతో నేను ఆడడం ఏంటి? చూసావా ఎంత రఫ్ గా ఉందో, చెంప పగిలిపోద్ది. చూసావా నే కీర్తి, మనతోటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో. అయినా మనమేంటి, మన స్టేటస్ ఏంటి? చల్ వీళ్ళతోటి మనం ఆడడం ఏంటి? అవునే, వాడు అసలు మన గురించి ఏమనుకుంటుండు? నువ్వు గాని ఇలా మాటలతో సరిపెట్టావు. అదే నేనైతే డైరెక్ట్ గా వాడి దగ్గరికి వెళ్ళి చెంప పల్ల కొట్టేదాన్ని. రై కార్తిక్, విన్నావు కదా, మమ్మల్ని దేంట్లో ఇన్వాల్వ్ చేయకుండా మీ దారేంటో మీరు చూసుకోండి. అయ్యో బాబా, ఇంత డేంజర్ ఉంటేనరా మీ అక్క. అయినా నేనేమన్నానని ఆడను అంటే సరిపోతుంది కదా, దీనికే ఇన్ని మాటలు అనాలా నన్ను? అరే మా అక్క అసలే కంతిర్రా, దాంతో నేను అస్సలు పెట్టుకోను, అందుకే నీకు తెలియాలని నిన్ను అడగమన్నాను. ఇప్పుడు నీకు మంచిగా అయిందా? నేను చెప్తాను అసలు నమ్మవు కదా. సరే కానీ మన టీంలో అమ్మాయిలు లేకుంటే మన గ్యాంగ్ ఉంది కదా, వెంటనే పిలిపి. అరే కార్తీక్, నితిన్, స్నేహాంత్, నేను చెప్పేది వినండి రారే. మనం హోలీ రోజు సెలబ్రేషన్ గ్రాండ్ గా అందరికంటే మంచిగా చేసుకోవాలంటే మనం ఈ జాజిరి ఆడాలిరా. మనం అందరికంటే డబ్బులు ఎక్కువ సంపాదించితేనే హోలీ సెలబ్రేషన్ చాలా బాగుంటుంది. అందుకు మీరు ఏం చేయాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మన డబ్బులతో బ్యాండ్ మోగిస్తే కానీ వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వర్రా, సరేనా? అలాగే నీ డబ్బులతో వాళ్ళ తల పగిలిపోవాల్సిందే. సరేరా, అలానే చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. కోయ్ కోయ్ కోని కోయ్ కోయారే కోయ్ కోయ్ కోయా రామని చందమామ. ఏమాయ పిల్లగా, ఏటాయ పిల్లగా, అటేట పోతున్నావు, అగగటేట పోతున్నావు. ఏమాయ పిల్లగా, ఏటాయ పిల్లగా, అటేట పోతున్నావు, అగగటేట పోతున్నావు. పైసలన్న తేవోయ్, మక్కలన్న తేవోయ్, అటు ఇటు చూడకోయ్, మేం కోలాట వచ్చినాము. పైసలన్న తేవోయ్ పిల్లగా, ఇన్ని బియ్యమన్న తేవోయ్ పిల్లగా. అటు ఇటు చూడకు పిల్లగా, మాకు ఆకలి అవుతుంది పిల్లగా. అటు ఇటు చూడకు పిల్లగా, మాకు ఆకలి అవుతుంది పిల్లగా.
మాయ పిల్లకాయ టాయ పిల్లకాయ డేట పోతున్నావు అగగ డేట పోతున్నావు మాయ పిల్లకాయ టాయ పిల్లకాయ డేట పోతున్నావు అగగ డేట పోతున్నావు. అబ్బా మీరా మళ్ళీ వచ్చారా? ఏంటి ఇది మాకు ఈ దినఫా? ఇలా ఎంతమంది వస్తారా? మీ వల్ల మేము ఇంట్లోనే ఉండలేకపోతున్నాం రా. మీ వల్ల మాకు రోజు టార్చర్ అవుతుంది. రై అక్కేంట్రా టార్చర్ గిచ్చర్ అంటుంది. బ్యాండ్ మోగించండి. అబ్బా ఆగండి రా ఆగండి. అబ్బా వెంటనే ఆపండి. ఓ చచ్చిపోతానా? అబ్బా ఆగండి రా. మీకు డబ్బులే కదా కావాల్సింది. తెస్తాను ఆగండి తెస్తాను. ఇదిగోండి రా మీ డబ్బులు, వెంటనే తీసుకుని వెళ్ళండి. అక్క ఈ డబ్బులేదో ముందే ఇస్తే అయిపో కదా, మరి నోరు పోయింది మీ తల పోయింది. సరే సరే మీకు దండం పెడతాను రా బాబు, వెళ్ళండి ఇక్కడ నుంచి. వెంటనే ఇంటికి తాళం పెట్టి ఎక్కడికైనా పారిపోవాలి. వీళ్ళ వల్ల నా డబ్బులు అన్ని ఒడుస్తున్నాయి. ఈ పోరగాళ్ళతో ఉండి నాకు టార్చర్. లేకుంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారో ఏంటో. రింగ్ రింగ్ బెల్ల రూపాయి దండ దండ కాదురా తామర మగ్గ మగ్గ కాదురా మోదుగా నీడ నీడ కాదురా నిమ్మల బావి బావి కాదురా బట్టల కూర కూర కాదురా చీపురి కట్ట కట్ట కాదురా కావడి బద్ద బద్ద కాదురా బారడు మీసం మీసం కాదురా మిరియాల పొడుం పొడుం కాదురా పోకిరి బావా. అబ్బబ్బా ఏంట్రా మీ గోల? ఎందుకలా ఒర్రుతుళ్ళు? అసలు మీ వల్ల మాకు నిద్రనే ఉండట్లేదు. చెవులన్నీ వాచిపోతున్నాయి. మరి ఇంతసేపు మేము ఒర్రేదాకా ఎందుకు చూసావు? రాగానే ఇవ్వచ్చు కదా డబ్బులు. అసలు మీకు ఇచ్చేదే లేదు. ఇలా ఎంతమందికని ఇవ్వమంటారు? అరే వీళ్ళు చెప్పేది వినర్రా, బ్యాండ్ కొట్టండి. అబ్బబ్బా ఆగండి, తలకాయ పగిలిపోతుంది. ఇస్తాను ఆగండి. ఇగోండి రా డబ్బులు, వెంటనే తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఒక్క క్షణం కూడా ఇక్కడ కనపడకూడదు. వచ్చారనుకో మర్యాదగా ఉండదు, వెళ్ళిపోండి. డబ్బులు ఇచ్చాక ఇక్కడే ఉంటామా ఏంటి? వెళ్తాం. ఇదేదో ముందే ఇవ్వచ్చు కదా, అప్పుడే వెళ్ళే వాళ్ళం. అరే ఏంట్రా ఇది మాకు? రే ఇది చాలు రా మనం ఆడింది. నేను ఇక ఆడలేను, మీరు ఆడతానంటే ఆడుకోండి. డబ్బులు బాగానే వచ్చాయి కదా, ఇంకెందుకు ఆడడం? తీసుకోండి మీ డబ్బులు, మీకు ఇస్తాను ఆగండి రా. అందరికి సమానం వచ్చేలాగా. రే కార్తీక్ నితిన్ స్నేహాంత్ ఇదిగోండి 200 మీకు, తీసుకోండి. నితిన్ తీసుకోరండి 200 నీకు. మీకు మనిషికి 200 వచ్చారా, తీసుకోండి. అంతే బానే ఉంది నిహాన్, మాకు 200 ఇచ్చావు. సరే మరి నువ్వేంటి 500 తీసుకున్నావు? ఇదేమన్నా న్యాయమేనా? ఏంట్రా నితిన్ ఎక్కువ మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటా? మాకో న్యాయం నీకో న్యాయమారా? మాకు 200 ఇచ్చి నువ్వెందుకు 500 తీసుకున్నావు? మాకు ఇవ్వాలి. ఎందుకు పడుతున్నావురా? రే నితిన్ అరవకుండా సైలెంట్ గా తీసుకో. ఎందుకు అరుస్తున్నావు? అది కాదురా, వీడు ఏం చేశాడో చూడు. మనకి 200 ఇచ్చి వాడు 500 తీసుకున్నాడు. ఇది ఏమైనా కరెక్టేనారా చెప్పురా? నిహాన్ నువ్వెందుకు 500 తీసుకున్నావో, మాకన్నా ఎక్కువ ఎందుకు నువ్వు తీసుకున్నావో చెప్పు, లేకుంటే నిన్ను విడిచిపెట్టాను. చెప్పు. రై నితిన్ కా ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను లేకుండా మీకు ఈ డబ్బులు కూడా వచ్చేవి కావు. నేను చెయ్యంగానే వచ్చా ఈ డబ్బులు. నేనే పాటలు పాడాను కదా, మీరేం చేశారు? డబ్బులు కొడితే అయిపోతుందా? టాలెంట్ నాది, బిల్డప్ మీది. నా వల్ల డబ్బులు ఎక్కువ వచ్చాయి కాబట్టి నా టాలెంట్ కు నేను ఎక్కువ తీసుకున్నాను డబ్బులు. కాదా? నేను తీసుకున్నది ఏమన్నా తప్ప? అందుకే రా నేను ఆడను. మీరు దేంట్లోనైనా ఇలాగే చేస్తారు. నేను వెళ్తున్నప్పో పార్టీకి వస్తుందని లేకుండా లేదు. రై నితిన్ నువ్వేం బాధపడకురా, వాడు అలానే చేస్తాడు. వాడు పెద్ద హీరో అనుకుంటాడురా. వాడు అన్నిట్లోనూ ఎక్కువే ఉండాలని చూస్తాడు. వాడి గురించి మనకు తెలిసిందే కదరా. ఇవే మనసులో పెట్టుకోగాని రేపు హోలీకి రండి.
థ్యాంక్ యూ కావ్య, సేమ్ టు యూ. హ్యాపీ హోలీ రా నితిన్, సేమ్ టు యూ రా. అక్క హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ రా నిహాన్. ఆగురా, నీ పని చెప్తా, నాకే పుస్తావా? ఆగురా, ఇటు తిరుగు. అక్క నువ్వే పుస్తావా? నేను పుయ్యలేను అనుకుంటున్నావా? ఇక పట్టు. రే నీకు ఇలా కాదురా, ఇక పట్టు. కలర్స్ అన్ని మొత్తం పుయ్యాలి నీకే. రే ఎటు పోతున్నావు మళ్ళీ? నేను దొరకాను కదా. రే ఆగురా. అక్క ఆగక్క, ఇప్పుడు పట్టుకోరా నన్ను. ఎలా పట్టుకుంటావా? రే అక్కడే ఆగురా, నాకే కలర్స్ పూస్తావా? నీకు పుయ్యను అనుకుంటున్నావా? అక్కడే ఆగన్ననా? ఇప్పుడు పుయ్యరా, ఎలా పూస్తావా? నువ్వే పూస్తావా? నీకు పుయ్యను అనుకుంటున్నావా? మీ అందరికీ హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్.